సమయంలో వాక్య పరిచర్య నిమిత్తం మన మధ్యలో అంటే అభిల గారి ముందుకు వచ్చి ప్రార్థించవలసింది కోరుతున్నాం. వాక్య పరిచర్య నిమిత్తం ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థించుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రము మహాగణుడ నాయన నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. ఆదివారం దినాన్న ప్రభా నీ సన్నిధిలో ప్రభా మమ్మల్ని అందరినీ తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా. నాయన దేవా మా జీవితాలు ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు ప్రభా ఊహించలేనివన్నీ మాకు నాయన నువ్వు ఎన్నో నాయన మేలులు చేసి ఉన్నావు ప్రభా. అవన్నీ మేము జ్ఞాపకం చేసుకొని తండ్రి నీ సన్నిధిలో ప్రభా వచ్చి ప్రతి ఆదివారం ప్రభా నీ వాక్యం వింటుండగా ప్రభా మా జీవితాల్లో మేము ఎన్నో మార్చుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. వాక్యం ద్వారా ప్రభా మా బ్రతుకులు మారుతున్నాయి ప్రభా, మా జీవితాలు సరిచేసుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు వాక్యం వెతుకుతున్న ప్రభా అయ్యగారులు మీరు దీవించండి, అభిషేకించండి, నీ పరిశుధాత్మ శక్తిని దయచేయండి ప్రభా. వాక్యం ప్రభా నాయన కేవలం మాటల ద్వారా కాకుండా ప్రభా నీ ఆత్మీయ మర్మాలు, నీ పరలోక నాయన విషయాలు మేము తెలుసుకుని ప్రభా ఇంకనూ నాయన ఆత్మీయంగా ఎదిగి నీ రాకడ వచ్చేటంత వరకు ప్రభా మేము ఎలా సిద్ధపరచాలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, గద్దించండి. మేము విడిచిపెట్టకుండా దాన్ని పాటించే నాయన బ్రతుకులు మాకు దయచేయమని మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి. దేవానికి స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు నాయన ప్రతి విషయంలో నువ్వు ఉన్నావు ప్రభా, అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన ఇంకా రాలేని బిడ్డలు నీ సన్నిధికి మీరు తీసుకుంటారండి ప్రభా. నీ వాక్యం ప్రభా ప్రతి చెవులోకి వెళ్ళడానికి నాయన వాళ్ళని ప్రేరేపించండి ప్రభా, వాళ్ళని ఆకర్షించండి ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన, నీకు స్తుతులు నాయన. దేవానికి వందనాలు వందనాలు వందనాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ప్రభా. వాక్యంలో మర్మాలు, లోతైన విషయాలు ప్రతిరోజు మేము బైబిల్ చదువుకుంటుండగా ప్రభా నువ్వు వాక్యంతో మాతో మాట్లాడుతున్నావు తండ్రి. దేవానికి వందనాలు ప్రభా, స్తోత్రాలు. మనసులతో స్నేహాలు అధికంగా ఉండడం కన్నా నీతో ఉండటం మాకు ఎంతో మేలున్న తండ్రి. దేవానికి స్తోత్రాలు. నీ వాక్యంలో నాయన మేము ఎన్నో నేర్చుకుంటున్నాం ప్రభా, మాకు తెలియలేని విషయాలు నాయన మేము తెలుసుకుంటున్నాం ప్రభా. పెద్దల పట్ల ఎలా వినయంగా ఉండాలో ప్రభా, ఎవరితో ఎలా ప్రవర్తించాలో నాయన ప్రతి విషయం నీ వాక్యం ద్వారా మేము నాయన నేర్చుకుంటున్నాం నాయన. ఇచ్చిన నాయన ఈ వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి విషయంలో మీరు తోడుండమని నజరేయుడైన యేసయ్య శక్తి గల నామంలో ఈ చిన్న ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి. ఆమేన్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడు నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will lead you all the way. Oh, the best book to read is the Bible. Hallelujah. Thank you so much. కూర్చున్నా. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళకి చేయండి. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, రక్షకుడైన దేవుడు మనలందరినీ కూడా సంరక్షించి మరి ఆయన రెక్కల నీడ కింద కాచి కాపాడుకొస్తూ మరి సజీవులుగా ఉంటూ దేవుని స్తుతించి మరి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టి ఆయన గణపరచడానికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మన దేవుని స్తుతించాలి. అలాగే ఇంత భయంకరమైనటువంటి ఈ ఎండలో మరి బయటికి వెళ్ళి చూస్తే టెంపరేచర్ చాలా ఎక్కువగానే ఉందండి. అయినప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి మన యొక్క ఆరాధన స్థలంలో మరి సరైన మంచి వాతావరణంలో మనం ఇక్కడ కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవాలి. మరి మనకు చూస్తున్నాం కదండి, ఏదో ఒక డిఫరెన్స్ ఈ రోజు మనకు కనిపిస్తుందండి. ఎందుకు నిమిత్తం మీకు తెలుసా? చల్లగా ఉందండి లోపల. మరి ఇంతకుముందు ఉన్నటువంటి ఇక్కడ పాత ఏసీని తీసేసి ఒక మంచి 2 టన్నర్ ఏసీని ఇక్కడ మనం పెట్టడం జరిగిందండి. చాలా చాలా చక్కగా మరి కూలింగ్ మనకు వస్తుంది. మరి ఇంత రాబోయే ఈ ఎండల్లో మరి ఇంకా భయంకరమైన ఎండలు
ఉండొచ్చు. ఆ యొక్క వేడిమిని తట్టుకోవటానికి దేవుడు మనందరినీ సరైన మంచి స్థలంలో కూర్చోబెట్టి సరైనటువంటి మంచి వాతావరణంలో కూర్చుని దేవుని ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఇది తరుణం. మరి ఎవరో చెప్పారు, ఏసీలు ఉంటేనంటండి, ఏసీలు వచ్చిన తర్వాత ఏసయ్యని మర్చిపోతారంటండి. కానీ ఈ విధంగా మనం ఉండకూడదు. మన ఏసీలు వచ్చినా ఏమున్నా ఏమి లేకపోయినా కూడా ప్రతి నిత్యము కూడా దేవుణ్ణి మనం స్తుతించాలి, మన హృదయంలో దేవుణ్ణి ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. మరి అంతేకాకుండా దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి దేవునికి అనుకూలంగా ఈ లోకంలో జీవిస్తూ వెళ్ళాలి. మరి దేవుడు ఏమి ప్రణాళిక మన జీవితంలో ఉంచాడో, ఆయన చిత్తం మనలో ఏమై ఉన్నదో ఆ చిత్తానికి అనుగుణంగా మనం జీవించాలి, కానీ లోకానుసారంగా జీవించకూడదని మేము అనేక సార్లు దైవ సేవకులు మనకి తెలియజేస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే లోకానుసారంగానే జీవించడానికి మరి దానికి బెండ్ అయిపోతూ ఉంటామండి. దేవుని కలిగి జీవించడానికి అనేక సార్లు మనం అశ్రద్ధ చూపిస్తూ ఉంటాం. మరి దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుని దేవునికి లోబడి జీవించడం అనేక సార్లు మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఆయన మన హృదయాంతరంగంతో ఆయన్ని ఘనపరుస్తూ మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు ఇచ్చిన రక్షణను మనం కొనియాడుకుంటూ ఉండాలి. ప్రభు ఇచ్చిన యొక్క మంచి మరి జీవితాన్ని బట్టి మరి దేవుడు మన హృదయంలో ఉంచినట్టు మన శరీరంలో ఉంచినట్టు ఆ యొక్క ఆత్మని మరి వంచుకోకుండా మరి పరిశుద్ధంగా పవిత్రంగాను ఈ లోకంలో జీవిస్తూ మరి ముందుకు వెళ్ళాలి. విశ్వాసకరమైనటువంటి జీవితాలు మనం జీవిస్తూ ముందుకు వెళ్ళాలి. మరి కొన్ని మాటలు మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మరి నేను మాట్లాడేది నేను కాదు, ఇక్కడ దేవుడు కేవలము ఒక బోరగా దేవుడు మాట్లాడుతున్నాడు. నన్ను ఒక బోరగా మాత్రమే మరి ఆయన నిలబెట్టుకుని ఇక్కడ మాట్లాడుతున్నాడు కనుక మాట్లాడేది నేను కాదు, కానీ దేవుని యొక్క మాటలే. ఒకవేళ దేవుడు మాట్లాడుతుంటే కనుక ఒక్క మాట చాలండి. ఒక్క మాట కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడబోయే మాట నీ హృదయంలో ప్రవేశించి అది క్రియ చేయగలిగితే అది ఎంతో మరి మన జీవితాలకి మేలని కూడా నేను యొక్క మధ్యాహ్న కాల సమయంలో తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. కనుక చెప్పబడే మాటలు నా యొక్క చూడొద్దు, నన్ను చూడొద్దు, దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. వాక్యం నుంచి మరి నేను చెప్పేదానికంటే కూడా ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి నాతోటి మనందరితోటి మాట్లాడాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రసంగి గ్రంథం ఒక మాట చదువుకుందాం. కొన్ని మాటలను ధ్యానం చేసుకుని ఆ మాటలు మన హృదయంలో నింపుకొని మరి అవి మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మరి యొక్క మాటలు మనం చదువుకున్నాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం మరి 9వ వచనం 10వ వచనంలో కొన్ని మాటలు ఈ విధంగా ఉన్నాయండి. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులను తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనము. హల్లెలూయా. చూసారు కదండి, ఇక్కడ మాటలు ఏం చెప్తున్నాడంటే, నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. మరి చాలా మంది ఈ లోకంలో జీవించిన తర్వాత, జన్మించిన తర్వాత జీవిస్తూ ఉంటారు. ఏ విధంగా జీవిస్తూ ఉంటారంటే మన యొక్క కోరిక చెప్పున, మానవుల యొక్క కోరిక చెప్పున మనం నడుస్తూ ఉంటాం, మనం జీవిస్తూ ఉంటాం. ఎన్ని వాక్యాలు చెప్పినా కానీ మరి ఎంతమంది దేవుని సేవకులు బోధిస్తున్నప్పటికీ కూడా ఆ మాటకు మరి లోబడి జీవించేవారు, దేవుని యొక్క మాటకు లోబడి జీవించేవారు ఈ లోకంలో చాలా తక్కువగా ఉంటున్నారు. మరి నేను చెప్తున్నాను 75% వరకు మరి మనుషులు వాళ్ళ యొక్క కోరిక, వాళ్ళ యొక్క ఇష్టానుసారంగానే మరి లోకంలో జీవిస్తున్నట్లుగా మనం చెప్తున్నాం. జ్ఞాని అయిన సొలొమోను మధ్యాహ్న కాల సమయంలో మనకు చెప్తున్న మాట ఏంటంటే, నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తించుము. మన యొక్క కోరికలు, మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఆ కోరికలను నెరవేర్చుకుంటూ ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. కానీ దేవుని యొక్క కోరిక ఏమైంది,
దేవుని యొక్క చిత్తం మన పట్ల ఏమై ఉంది, ఏమి మన నుండి ఆశిస్తున్నాడు దేవుడు, ఏ విధంగా జీవించమని చెప్తున్నాడు అన్నది మనం తెలుసుకోకుండా మన అంతరంగాన్ని మరి పక్కన పెట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయ జీవితాన్ని ప్రక్కన పెడుతూ శారీరకంగా ఈ లోకంలో జీవించుకుంటూ వెళ్తూ ఉంటున్నారండి. ప్రసంగి చెప్తున్నాడు, ఆయన అనంతి అయినటువంటి జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను ఏమన్నాడంటే, నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తిస్తూ వెళ్ళు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు. ఒక దినం ఉంది, అది తీర్పు దినం. ఆ తీర్పులోనికి నేను తెస్తాడు. ఇచ్చిన జీవితకాలం అంతా కూడా నీ కోరికలు చెప్పిన నెరవేర్చుకుంటూ ఈ లోకంలో జీవిస్తున్నావు. నీ కన్నుతో నువ్వేది చూస్తున్నావో, నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో దాని ప్రకారంగానే చేసుకుంటూ వెళ్తున్నావు. కానీ దేవుని చిత్తానికి లోబడి దేవునికి ఇష్టలుగా మనం జీవించలేకపోతున్నాం. ఒక వ్యక్తి వేరొక వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆ మాటలు ఇష్టం కానప్పుడు మరి ఏ విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటున్నామో, దేవుని యొక్క మాటలు కూడా మనం ఇష్టం లేనట్లుగా మరి లోకం అంటే ఇష్టంగా, లోకం అంటే ఆశ కలిగి లోకముతో కలిసి మరి జీవిస్తూ వెళ్తూ ఉంటున్నాం. కనుక వీటన్నిటిని బట్టి తీర్పు దినం ఒకటి వస్తుంది, దాని తీర్పులోనికి తెస్తుందనేసి జ్ఞాపకం ఉంచుకోమని అంటున్నాడు. మరి మనకు ఉన్నటువంటి లేత వయసు, మనం జన్మించిన తర్వాత ఏ విధంగా మనం జీవిస్తున్నామో అలాగే లేత వయసులో మనం జీవిస్తున్నాం. తర్వాత నడిప్రాయం వస్తుందండి. మరి లేత వయసులో నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు? యవనస్తుడిగా ఉంటూ దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో నువ్వు జీవించగలుగుతున్నావా? నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నావా? నీది లేత వయసు సమయంలో, లేక నడిప్రాయం టైంలో కూడా నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో ఒకసారి ఆలోచించుకోవాలి, ఒకసారి పరీక్షించుకోమని జ్ఞాని అయిన సొలొమోను ద్వారా ఈ మాటలు మనకు ముందుంచుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏం చెప్తున్నాడంటే, లేత వయసును నడిప్రాయమును గతించిపోతాయండి. ఇవిలాగా ఉండవు. ఏ వయసులో అయితే మనం చిన్నప్పుడు ఉన్నామో మరి నడిప్రాయానికి వచ్చాము, నడిప్రాయంకి వచ్చిన తర్వాత మరి ముసలి వయసులో కూడా వస్తూ ఉంటున్నాము. కానీ మరి ఏ విధంగా మనం జీవిస్తున్నామో మనం ఒకసారి పరీక్ష చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. చెప్తున్న మాట మరి ఏం జరుగుతున్నాయంటే, మన జీవిస్తున్న కొలది లేక లేత వయసులోను నడిప్రాయంలోను జీవిస్తున్న మనకి మన హృదయాల్లో మరి కొంత వ్యాకులములు ఉంటాయండి. మరి ఆ వ్యాకులాన్ని మనం ఏం చేస్తుందంటే తొలగించుకోమని సొలొమోను చెప్తున్నాడు. మన హృదయంలో ఉన్నటువంటి వ్యాకులాన్ని నువ్వు తొలగించుకో అని చెప్తున్నాడు. అంతేకాకుండా నీ దేహము చెరుపు దాన్ని తొలగించుకో. నీ దేహమును బట్టే నీ హృదయంలో ఉన్నటువంటి ఒక వ్యాకులము బయలుదేరుతుంది. ఎవరు మరి చాలా మంది బయటికి చెప్పగానే ప్రతి ఒక్కరి హృదయాల్లో ఏదో ఒక చింత, ఏదో ఒక బాధ, ఏదో ఒక వ్యాకులము హృదయంలో ఉంటూనే ఉంటుంది. ఈ లోకంలో జీవిస్తున్న జీవితకాలం అంతా కూడా మరి రక్షణ పొందిన వారు, నిజమైనటువంటి విశ్వాసులు మరి ఏం చేస్తారంటే ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ బాధని దేవునికి చెప్పుకుంటూ ఉంటారు, దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. దేవుడు వారికి సమాధానాన్ని ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే మన దేవుడు మన మాటల్లో మన హృదయంలో ఉన్నటువంటి వ్యాకులాన్ని తొలగించే దేవుడు కనుక. అంతేకాకుండా మన హృదయంలో ఉన్నటువంటి ఆశలు ఏమైతే ఉన్నాయో ఆశలను నెరవేర్చే దేవుడు కనుక ఆ దేవుని అడిగి మరి క్రైస్తవులైన వారు, విశ్వాసులైన వారు సమాధానాన్ని పొందుతూ ఉంటారు. మరి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడిన వారు ఏం చేస్తారంటే వాటిని బట్టి ఎంతో వ్యాకులము చెందుతూ ఉంటారు. ఎవరు అక్కర్లేదు. మన క్రైస్తవ మన సంఘంలో ఉన్న అనేక మంది బిడ్డలు ఈ దినాన్ని మనకు కనపడటం లేదండి. కారణం ఏంటై ఉంటుంది అంటారు? వారి హృదయంలో ఏదో ఒక వ్యాకులము ఉందన్నమాట. ఆ వ్యాకులము అది తీసుకోలేక వారు ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉంటున్నామే. దేవుడు చెప్తున్నాడు, నీ హృదయంలో ఉన్నటువంటి వ్యాకులాన్ని తొలగించుకో. దేవుడిని అడుగు, దేవుడు నీ వ్యాకులాన్ని తొలగిస్తూ ఉంటాడు. అది ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినప్పటికీ కూడా, ఏ విధమైనటువంటి చింత అయినప్పటికీ కూడా వాటిని అన్నిటినీ తొలగించేవాడు మన దేవుడు ఉన్నాడు. మన దేవుని మనం అడిగితే మన హృదయంలో ఉన్నటువంటి వ్యాకులాన్ని తొలగిస్తారనేసి జ్ఞాని అయిన ప్రసంగి ద్వారా మనం ఈ మాటలు మనం తెలుసుకుంటున్నాం. ఆఖరి మాటలో ఉంటుంది, నీ దేహము చెరుపు దానిని
తొలగించుకోమంటున్నాడండి. మన దేహాన్ని ఏదైతే చెరుపుతాదో వాటిల్ని మనం తొలగించుకోవాలి. ఈ లోకంలో మనం జీవిస్తుండగా మన దేహాన్ని మనం చెరుపుకోకూడదు. ఎందుకంటే మన దేహము దేవుని యొక్క ఆలయము. చాలా మంది హృదయమే నీ ఆలయం అంటారు, కానీ హృదయం దేవుని ఆలయం కాదండి, దేహము దేవుని యొక్క ఆలయము. మరి కనుక ఆయన యొక్క ఆ యొక్క దేహాన్ని మనం చెరిపి ఏదైతే చెరుపుతుందో దాన్ని తొలగించుకోవాలి. అది నేత్రాస, శరీరాస, జీవపడమ్మ, ఒకవేళ ఏదై ఉంటుందో మనం కనుక్కుందాం. మరి యొక్క దేహం అంటే ఏంటంటే యాక్చువల్గా మనకు ఉన్నటువంటి ఈ శరీరం ఇవ్వబడ్డది. దేహం అంటే ఓన్లీ శరీరమే కాదండి, దేహం అంటే పైనుంచి అరికాలు వరకు ఉన్నవన్నీ కూడా ఈ దేహంలో అమర్చబడినటువంటి అవయవాలు కనుక ఈ అవయవాలు అన్నీ కూడా పరిశుద్ధంగా ఉంటే మన మరి ఈ యొక్క దేహాన్ని చెరుపు దానిని మనం తొలగించుకోగలుగుతాం. మరి ఏమిటి మన యొక్క దేహాన్ని చెరుపుతుందని చూసుకుంటే మరి మొట్టమొదటిగా చూసుకుంటే మరి కళ్ళు దగ్గరికి వెళదాము. మొట్టమొదటిగా ఎక్కువగా మరి చూసేది దేహం అంతటిని చెడిపేది కన్నే కనుక ఈ కన్ను పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలనేసి మరి ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాం. మరి దావీదు మహారాజు మనకు తెలుసు అందరికి, తన కన్నుతో చూసి మరి ఏమయ్యాడండి, పాపానికి పట్టబడ్డాడు. దానికి శిక్ష కూడా ఆయనకి వేయబడ్డది. తెలుసు కదండి మనందరికి. అంతటి మహారాజు అయినా కూడా మరి సాయంకాల వేళలో మరి ఆ కన్నుతో చూసిన పాపాన్ని బట్టి ఆయన శిక్ష వేయబడ్డడం మనం చూసాం. మరి అంటే దేవుడు ఎవరిని కూడా మరి స్పేర్ చేయడండి. ఎవరినైనా కూడా మన దేహంతో మనం చేసిన పాపాలు ఏవైనా కూడా అవన్నీ కూడా లెక్కలోకి తీసుకొస్తానన్నాడు, తీర్పులోనికి తీసుకొస్తానన్నాడు. కనుక మనం చూసే కన్నుతో మన యొక్క చూపు పరిశుద్ధంగాను పవిత్రంగాను ఉండాలన్నమాట అండి. మనం చూసిన కన్నుతో మనం ఒకవేళ ఆశపడి ఒకవేళ ఏదైనా పాపం చేస్తే దేవుడు ఆ పాపానికి ఖచ్చితంగా మరి ప్రతీకారం ఉంటుంది. నరకం అనేది అగ్ని ఉంటుంది కనుక మరి మన దేహంలో ఉన్నటువంటి ఏ అవయవంతోటి కూడా మన పాపము చేయకూడదు. మరి అబ్రాహాము లోతు గురించి మనం చూసినట్లయితే ఆదికాండము 13వ అధ్యాయంలో మరి ఒక విషయాన్ని మనం చూద్దాం. తన కన్నుతోటి మనం మాట్లాడుకుంటున్న దేహము మరి అంతా ఏంటంటే చెరుపు దానిని మనం తొలగించుకోవాలి. మరి ఏదైతే మన కన్ను ఉందో, ఏదైతే మనం చూస్తున్నామో ఆ చూపులు పరిశుద్ధంగా ఉండాలి. మరి ఇక్కడ అబ్రాహాము లోతు గురించి కొన్ని మాటలు మరి ప్రత్యేకంగా లోతు గురించి మనం చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయము 9వ వచనంలో కొన్ని మాటలు మనకి, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నీ కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరునకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం నీళ్లు పారు దేశమై ఉండెను. చూస్తారు కదా ఇక్కడ లోతు ఏం చేశాడండి, కన్నులు ఎత్తాడండి. కన్నులు ఎత్తి మరి చూసినప్పుడు లోకాన్ని చూశాడు అనమాట. లోకమంతా మనకి ఎలా ఉంటుంది, మనల్ని రక్షిస్తుంది అన్నట్టుగానే లోకం ఉంటుంది. లోకంలో ఉన్న విషయాలన్నీ కూడా అవన్నీ మనకు అవసరమైనట్టుగానే మనకు కనపడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ లోతు విషయంలో కూడా అదే జరిగిందండి. ఏం చేశాడంటే మరి తన కన్నులు ఎత్తి 10వ వచనంలో లోతు తన కన్నులు ఎత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూశాను. అది ఎలా ఉందంటండి, యెహోవా సొదొమ గొమొర్రా పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉంటుంది. అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా మనం ఏం చేస్తా ఉంటామంటే ఈ లోకంలో ఉన్నటువంటి పచ్చదనాన్ని చూస్తా ఉన్నమాట. లోకంలో ఉన్నటువంటి విషయాలను చూసి మనం ఆశపడిపోతా ఉంటాం. దేని ద్వారా మనం చూస్తామండి, మన కన్ను ద్వారా మనం చూసిన దాన్ని బట్టి మనం ఆశపడి మనం దాన్ని సంపాదించుకోవాలని
మనం చూస్తూ ఉంటాం. కొంతమంది దాన్ని సంపాదించుకుని దాంట్లో ఆనందపడుతూ ఉంటారు, దాంట్లో మునిగి తేలుతూ ఉంటారు కొంతమంది. మరి లోతు కూడా అలాగే చూసుకున్నాడండి. తన కన్నులు ఎత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూసినప్పుడు, సొదొమ గొమొర్రా పట్టణాలు చూసినప్పుడు అదంతా ఎలాగుందంట, అతని కళ్ళుకి యెహోవా తోట వలె కనిపించిందంట. ఐగుప్తు దేశం వలె, నీళ్లు పారు దేశం వలె మరి అది అక్కడ ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. చూసారా, మరి సత్య సువార్త సహవాసంలో ఉంటే క్రైస్తవులైనట్టు మనము దీని ద్వారా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన కళ్ళుతో మనం ఏమి చూస్తున్నాం అన్నది ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మన కళ్ళు ఏం చూస్తున్నాయి, ఏమి ఆశిస్తున్నాయి, అది దేవునికి మరి అది ఇష్టమా కాదా అన్నది మనలో మనం పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి దేహంలో ఉన్నటువంటి మరి కన్ను గురించి మనం చూస్తాం. రెండోదిగా మరి చెవుల గురించి కూడా చూద్దాం. మరి దేహంలో ఉన్నటువంటి చెవులు ఏ విధంగా మరి మనం వినాలి, ఏ మాటలైతే మనం వినాలి, ఎలాగ మన చెవులతో ఏమి వినాలన్న విషయంలో కూడా మరి ఒక వ్యక్తిని మనం సందర్భంలో తీసుకుందాం. మరి మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం నుంచి 19వ వచనం వరకు ఒక మాట ఉందండి. ఇక్కడ సౌలు సేవకుడైన ఒక దోయేగు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను చెప్పిన మాటలను బట్టి మరి సౌలు మరి దావీదును చంపడానికి అహీమెలెకు అనేటువంటి యాజకుడిని చంపడం ఎక్కడ జరుగుతుందండి. యాజకులందరినీ సమానమే 85 మరి యాజకుడిని ఎక్కడ చంపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయం మరి 8వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుంటూ వెళ్దాం. ఎందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెషయి కుమారుతో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడునూ నాకు తెలియజేయలేదే. నేడు జరుగునట్లు నా కొరకు పొంచి ఉండునట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొరిపి నా నిమిత్తము మీలో ఎవనికి చింతలేదే. అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచియుండి యెషయా కుమారుడు పారిపోయి నోబులోని అహీటాబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రాగా నేను చూచితిని. అహీమెలెకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారము ఫిలిష్తీయుడైన గొలియాతు ఖడ్గమును అతనికి ఇచ్చెనని చెప్పగా, రాజు యాజకుడును అహీటాబు కుమారుడనగు అహీమెలెకును నోబులోనున్న అతని తండ్రి ఇంటి వారైన జనులందరికీ పిలువనంపించెను. వారు రాజునద్దకు రాగా సౌలు, అహీటాబు కుమారుడా ఆలకించుమనగా అతడు చిత్తము నా ఏళ్ళవాడా అనెను. సౌలు నీవు యెషయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి అతడు నా మీదికి లేచి నేడు జరుగునట్లుగా పొంచిండుటకై అతడు నీవును జతకూడితిరేమని అడుగగా, అహీమెలెకు రాజునకు అల్లుడై నమ్మకస్తుడనై ఆలోచనకర్తై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే ఆరంభించితినా? అది నాకు దూరమగునుగాక. రాజు తమ దాసుడనైనను నా మీద నా తండ్రి ఇంటి వారందరిని ఈ నేరం మోపకుండును గాక. చూసారు కదా, సౌలు మరి దావీదును చంపడం ఈ యొక్క చదువుకున్న సందర్భంలో మనం చంపడానికి మరి ఎంతో కక్ష కట్టి ప్రతీకారం తీర్చుకోవాలని అతని గురించి ఉంటున్న సమయం ఇది. అదంతా కూడా సందర్భం. మరి దావీదు మరి యోనాతాను కలిసి ఉంటున్నట్లు, అలాగే సౌలు యొక్క మనుషులంతా కూడా మరి దావీదుతో కలిసి ఉంటున్నప్పుడు మరి సౌలుకి చాలా కోపం వస్తూ ఉంటుందండి. కోపం వచ్చి ఈ యొక్క చదువుకున్న మాటలన్నిటిని కూడా చెప్తా ఉంటారు. మీరెందుకు నా మీద కుట్ర చేస్తానో, నా కుమారుడు యెషయా కుమారుతో నిబంధన చేసిన సంగతి మీలో నాకు ఎవరో చెప్పలేదని అంటూ ఉంటాడు. నా నిమిత్తం మీకు ఎవరికి చింతలేదనేసి సౌలు అడుగుతూ ఉంటాడు. ఏదేమిటి దోయేగు సౌలు సేవకుల దగ్గర నిల్చుండి అప్పుడు ఆ దోయేగు అనే వ్యక్తి మరి చెప్తా ఉంటాడు అన్నమాట. దావీదు పారిపోయి మరి అహీటూబు కుమారుడైన అహీమెలు దగ్గర రాగా నేను చూచుతానని చెప్తున్నాడు. ఈ అహీమెలకు మరి ఎవరంటే యాజకుడైనటువంటి వారు. మరి సౌలు ఏం చేస్తాడంటే ఈ యొక్క యాజకుని దగ్గరికి దేవుడు మరి దావీదు
వెళ్ళి మరి ఆశ్రయం పొందినందుకు సౌలు ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి యాజకులందరినీ కూడా పిలుస్తూ ఉంటాడండి. ఈ సౌలు సేవకుడైన దోయేగు అనే వ్యక్తి చెప్పిన మాటలను విని, చెప్పుడు మాటలు అనమాట అండి, ఆ మాటలను విని మరి అహిమేలుకుని చంపించడం మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. 18వ వచనంలో చూస్తాము. అప్పుడు ఏదో మాట యాక్చువల్గా రాజు సేవకుల్ని మరి వీళ్ళందరూ యాజకుని చంపమని సౌలు చెప్తే మరి వారు కావలి వారంట రాజు సేవకులు మరి యాజకుల్ని హతము చేయలేదంట. 17వ వచనంలో మనం ఈ మాట చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క యాజకులు కాబట్టి యాజకులు చంపకూడదనేసి మరి రాజు యొక్క సేవకులు వారు చంపుకోకుండా ఉన్నప్పుడు అప్పుడు ఏదోమీయుడైన దోయేగు, ఈ దోయేగు ఎవరంటే సౌలు యొక్క సేవకుడు అండి. అప్పుడు ఆ యాజకుల మీద అతను పడి ఏపోదు ధరించుకొనిన 18వ వచనంలో మనం చూస్తున్నాం. ఏపోదు ధరించుకొనిన 85 ఆ దినమున హతము చేశాడంటండి. చూసారు కదా, సౌలు ఏ విధంగా సేవకుడైన దోయేగు చెప్పిన మాటలను ఆలకించి మరి దేవుని యొక్క యాజకుల్ని హతము చేయించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆయన విన్నటువంటి మాటలు, చెప్పుడు మాటలను ఆలకించి దేవుని యొక్క యాజకుల్ని చంపించని సమూయేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా మరియు అతడు 19వ వచనంలో చూస్తున్నాం. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతం చేశాడంట. మగవారినేమి, ఆడవారినేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గాతబొమ్మలనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కూడా కత్తివాత హతము చేశాడంట. అయితే అహీబుడు కుమారుడైన అబీమెలెకు కుమారుడు అబ్యోతారు అనే ఒకడు తప్పించుకొని చూస్తున్నాం. 21వ వచనంలో చూస్తున్నాం. యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదుకు తెలియజేయడం మనం చూస్తూ ఉంటున్నామండి. ఈ విధంగా సౌలు మనం ఇక్కడ చూడవలసింది ఏంటంటే మన దేహాన్ని చెరిపే అవయవాలు ఏమేమైతే ఉన్నాయంటే మరి పళ్ళు మన దేహాన్ని చెరుపుతున్నాయండి. అలాగే మన చెవులు తప్పుడు మాటలు, చెప్పుడు మాటలు విని మన చెవులు మన దేహాన్ని చెరుపుతూ ఉంటున్నాయండి. మరి ప్రసంగ గ్రంథంలో అదే చెప్తున్నాడు, నీ దేహమును చెరుపుదా అని వాటిని తొలగించుకోమంటున్నాడు అనమాట. ఏ విధంగా మనం తొలగించుకోవాలో ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ధ్యానం చేస్తున్నాం. ఇంకో ప్రాముఖ్యమైనటువంటి అవయవం ఉందండి. అదేంటంటే అది నోరు. నోటి ద్వారా మనం పలకబడిన మాటల ద్వారా మనం ఏం చేస్తున్నామంటే మన హృదయాన్ని, మన దేహాన్ని చెరుపుకుంటున్నాం. మన దేహం చెరుపుకున్న దాన్ని బట్టి మన ఆత్మ చెడుతుంది అనమాట. దేహంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మ ఈ విధంగా మన చెడిపోవడానికి కారణం ఏంటంటే మన దేహమే మన యొక్క ఆత్మను చెరుపుతుంది. మన దేహాన్ని మరి ఈ విధమైనటువంటి అవయాలన్నీ కలిపి మన దేహాన్ని చెరుపుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మన నోటి ద్వారా మనము అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదండి. మన నోటి ద్వారా మనము మరి అబద్ధాలు చెప్పుకోకుండా ఉండాలి. దేవుడిచ్చిన యొక్క అవయవాలన్నీ కూడా మరి దేవుని నిమిత్తమై మరి మన ఈ లోకంలో జీవిస్తూ మనం పరిశుద్ధంగాను పవిత్రంగాను ఉండవలసినట్టుగా మరి మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాం. మరి మత్తయి సువార్తలో ఒక మాట ఉందండి, నోటి ద్వారా మరి అబద్ధ సాక్ష్యాల గురించి. మత్తయి సువార్త 12వ అధ్యాయము మరి 36, 37 వచనంలో ఈ విధంగా ఉంది. మనం చూస్తాం మా ఆత్మ కూడా నోటితో. నేను మీతో చెప్పినదేమనగా మనుష్యుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండను. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. చూసారు కదండి, మరి మనం మాట్లాడే ప్రతి మాటలను బట్టి మరి తీర్పు ఉంటుందంట. మన మాటలను బట్టి నీతిమంతుడని తీర్పు తీరుస్తారంటండి. అలాగే మన మాటలను బట్టి అపరాధని తీర్పు తీర్చుతారంటాడు. మనం మరి నీతిమంతులుగా ఈ లోకంలో జీవించబడుతున్నామా అంటే మనం మాట్లాడే మాటల ద్వారా నీతిమంతులుగా ఈ లోకంలో జీవించగలుగుతున్నామా? ఈ మన మాట్లాడే మాటల ద్వారా అపరాధులుగా ఈ లోకంలో జీవించగలుగుతున్నామా? మనమే పరీక్ష చేసుకోవాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, మన నోటి ద్వారా మనం మాట్లాడే మాటలు మరి నీతిమంతులుగా మనం మాట్లాడాలని, నీతిముక్తంగా మనం మాట్లాడాలి. మరి అపరాధులుగా మనం
తీర్పు చేసుకుంటానికి మనం ఈ లోకంలో జీవించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మీదే మరి నేరారోపణ చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఎంతో నీతిమంతుడైన యేసయ్యని మరి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు మరి ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినట్లుగా మనం చూస్తున్నాం. అబద్ధాలు మాట్లాడుతూ మరి ఏ విధమైనటువంటి మరి పాపాన్ని మనం ఒడిగట్టుకోకూడదండి. అబద్ధం మాట్లాడటం వల్ల మరి ఏ విధమైనటువంటి క్రియలు ఉంటాయో మనం చూస్తున్నాము. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, అబద్ధికులు అందరూ మరి ఏ విధంగా ఉంటున్నారు, మరి పీకువారు, అవిశ్వాసులు వీళ్ళందరూ కూడా ఏమవుతారు అన్నది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మరి 8వ వచనంలో మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మన నోటి ద్వారా పలుకుతున్న మాటల ద్వారా మనం ఏ విధమైన శిక్షణ మనకి దేవుడు ఇస్తున్నాడు, ఏ విధమైన శిక్షణ మనం మరి ఫాలో అవుతున్నాం మనం చూడొచ్చు. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకముతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. చూసారు కదండి. మరి అవిశ్వాసులే కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచే అవిశ్వాసులే కాకోకుండా మరి నరహంతులైన వారు మరి అగ్నిగుండానికి పాలు పొందుతారు. వారు పాపం చేస్తున్న పాపాన్ని బట్టి, నరహంతుల క్రియను బట్టి వారి మరి నరకానికి వెళ్తారన్న సంగతి మనందరికీ తెలుసు. అలాగే వ్యభిచారులందరూ కూడా మరి నరకానికి వెళ్తారన్న సంగతి తెలుసు. మంత్రాలు వేసే మాంత్రికులు కూడా మరి నరకానికి వెళ్తారు. అలాగే విగ్రహారాధికులందరూ కూడా మరి నరకానికి పాత్రలు అవుతారు, వెళ్తారన్న సంగతి మనందరికీ తెలుసు. దీనితో పాటు అబద్ధాలాడే వారి గురించి అనేక మార్లు నేను చెప్పాను. ప్రతి చిన్న విషయానికి అబద్ధాలాడి దాన్ని ఆ యొక్క సమయంలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని దాటుకుని వెళ్ళడానికి చాలా మంది చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి అబద్ధాలు ఆడుతూ ఉంటారండి. ఆ అబద్ధాల వల్ల మరి ఏముంటుందంటే అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. ఇది 2వ మరణము. ఇది నిత్య మరణం అండి. ఈ మరణానికి అంతం ఉండదు అనమాట. ఇంకా మరి రెండోసారి మరి ఛాన్స్ ఇవ్వడానికి కూడా మనకి మరి అవకాశం ఉండదండి ఇటువంటిది. కనుక మరి లోకంలో జీవిస్తున్న మనము మన జీవిత కాలం అంతట్లో కూడా ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు తెలుసో తెలియకో ఏదో పరిస్థితుల్ని దాటవేయడానికో మరి ఆ సమయంలో మరి ఏదైనా ప్రతికూల పరిస్థితి ఎదురవ్వకోకుండా, ఆపద రాకోకుండా నువ్వేదో అబద్ధం ఆడేస్తే కనుక అలాంటి అబద్ధాలను మాట్లాడుకుంటూ వెళ్తే నీకు అగ్నిగుండము మరి సిద్ధంగా ఉందని ప్రకటన గ్రంథంలో చెప్తున్నారు. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో మరి పాలు పొందుతారనేసి ఇది 2వ మరణముగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏం చేసామంటే కళ్ళు మన దేహాన్ని చెరిపేది కన్ను చెప్పాను. అలాగే మన దేహాన్ని చెప్పేది చెప్పుడు మాటలు చెవులని చెప్పాను. అలాగే మన దేహాన్ని చెరిపేది నోరు, మన నోటి ద్వారా మాట్లాడే మాట ద్వారా మరి అగ్నిగుండంలోకి మనం వెళ్తామనేసి మరి మన దేహాన్ని చెరుపుతుందని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. 2వదిగా అబద్ధాలు మాట్లాడిన ఒక వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారండి. అపోస్తల కార్యంలో మనం చూస్తూ ఉంటాం. అననీయ సప్పీరాల గురించి మనకందరికీ తెలుసు కదండి విషయం. ఈ సందర్భం మరి వారు మాట్లాడిన ఆ మాటలను బట్టి, అబద్ధాలను బట్టి మరి ఆయన యొక్క భార్య కూడా చనిపోవడం మనం చూస్తూ ఉంటున్నాం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం ఆ మాటలు కొన్ని చదివి మరి ముందుకు వెళ్దామండి. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద నున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీ మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడుదువని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలను వినుచూనే పడి ప్రాణము విడవగా విన్నవారికి అందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టలతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరుగునది ఎరుగక లోపలికి వచ్చెను.
అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగెను. అందుకు ఆమె, అవును, ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి వద్దే పాతిపెట్టిరి. సంఘమంతటికి సంగతులు విన్న వారికి అందరికీ మిగుల భయము కలిగింది. చూశారు కదండి, మరి జరిగిన ఈ యొక్క సంగతి అననీయ సభ్యురాల జీవితాల్లో ఏ విధమైనటువంటి వారు చేసిన అబద్ధము, మరి మోసము, మరి దేవుని సన్నిధిలో చేసినట్లుగా మనం చూస్తున్నాం. వారి పొలం అమ్ముకుంటే మరి ఎంత ఇవ్వాలో దేవునికి అంత ఇవ్వకోకుండా మరి వారు వెనుదీయటం, అంతేకాకుండా వారి మరి అబద్ధంతో మరి జీవించాలనేసి ఉంటున్నప్పుడు పేతురు చెప్తున్నాడు, మరి నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతున్నారంట. చాలా మంది మనం అనుకుంటా ఉంటాం మనుషులతో మనం అబద్ధం ఆడుతూ ఉంటాం, కానీ మనం మాట్లాడిన మాటలు దేవుడు ఆలకిస్తూ ఉంటున్నాడండి. అననీయ జీవితంలో ఏం జరిగిందంటే వెంటనే మరి ఆయన యొక్క మాటలు అననీయ ఈ మాటలు వినుచుని పడి ప్రాణము విడిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. మరి ఈ పరిస్థితిని చూసిన తర్వాత సంఘం అంతా కూడా భయపడ్డదండి. మరి మన సంఘంలో ఉన్న వ్యక్తులు మనం ఏమనుకోవాలి? ఇలాంటి పరిస్థితులు ఒకవేళ కలిగితే మనలో భయం వస్తుందా? ఎందుకు చెప్తానంటే ఈ మాట దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇవ్వాలండి. మరి దేవునికి ఎంత ఇవ్వాలన్నది నువ్వు ఇచ్చేది దేవుని సంఘానికి కాదు, మనుషులకు కాదు. నువ్వు ఇచ్చేది దేవునికి. దేవుని దగ్గర నువ్వు లెక్క చెప్పుకోవాలి. నీ ఆదాయము నెలకి ఎంత వస్తుందో, నీ ఆదాయము ఎంత వస్తుందో అంతా కూడా అది దేవునికి చెందిందండి. ఒకవేళ దాని విషయంలో అననీయ సభ్యుల విషయంలో మరి ఏ విధంగా వారిద్దరు కూడా కూడి మాట్లాడుకుని వారికి వచ్చిన ఆదాయంలో మరి సంపూర్ణంగా దేవునికి ఇవ్వక వారు ఏమయ్యారంటే అక్కడే ప్రాణాలు విడిచినట్లుగా కూడా చూస్తున్నాం. మరి సభ్యురాన్ని కూడా అడిగినప్పుడు మరి ఇంకా అతని యొక్క భర్త చనిపోయాడన్న విషయం, మరి యవనస్తులు తీసుకెళ్లారన్న విషయం వారు ఆమెకు తెలియదు. కానీ 3 గంటల సేపటి తర్వాత ఆమె వచ్చినప్పుడు మరి పేతురు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు ఆమెను అడుగుతాడు, ఆ భూమిని ఇంతకే అమ్మిందిరా నాతో చెప్పమని ఆమెను అడిగితే ఆమె కూడా ఇంతకే అమ్మమనేసి ఆమె చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. అంటే చాలా మంది ఏం చేస్తారంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏదైనా అబద్ధాన్ని చెప్పాలనుకున్నారనుకోండి, ఈ అబద్ధం ఇలాగే చెప్పండి అనేసి మరి ఇంటికాడ అనుకుంటా ఉంటారు అనమాట. ఎవరన్నా అడిగితే కనుక ఇలాగే చెప్పండి అంటూ ఉంటారు. అది దేవునికి తెలుసు. మరి దేవునికి మరి చూస్తున్నాడనే భయం అన్నా కూడా లేకపోకుండా ఈ విధమైనటువంటి అబద్ధపు మాటలు మాట్లాడడానికి క్రైస్తవులు, విశ్వాసులైన వారు, ప్రార్థనాపరులైన వారు తెగించి ఈ విధంగా జీవించ ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. అననీయ సభ్యుల విషయంలో ఏం జరిగిందో చూసారు కదండి. ప్రాణాన్నే వాళ్ళు పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు వరకు మరి నోటి ద్వారా మరి చేసిన మాటలు, అబద్ధపు మాటల ద్వారా మరి ఏ విధంగా మరి దేవుడు వారికి ప్రాయశ్చిత్తాన్ని కలిగి చేశాడో చూస్తున్నాం. దేహాన్ని చెరిపేవి మరి నోటి ద్వారా పలికే మాటల ద్వారా మన దేహము చెడిపోతుంది. మరి ఇంకొక అవయవం చూద్దాం. మరి దేహాన్ని చెరిపే అవయవాల్లో మరి మన చేతుల ద్వారా చేసిన పాపాలు, ఏ విధమైనటువంటి పాపాలు మనం చేస్తూ ఉంటున్నామో ఆ చేసిన పాపాల వల్ల మనం మరి పాపాన్ని ఉంటున్నామంటే మరి ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త, పొంతి పిలాతు యేసు ప్రభువుని మరి నిందారహితుడిగా నెనిసి మరి ఈయన మీద నా మీద నా పిల్లల మీద ఉండకోకుండా ఉంటుందనేసి అతను ఏం చేస్తాడంటే చేతులు కడుక్కుంటా ఉంటాడు. అంటే మనం చేసిన పాపాలు, మన చేతులతో చేసిన పాపాలు అవి ఎట్లాగైనా నిలిచిపోతూ ఉంటాయి అన్నమాట. అది మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనంలో
మరి పొంతు పిలాతు ఏ విధంగా మరి నీతిమంతుడైన యేసయ్యని ఆ రక్తం గురించి ఏ విధంగా ఆయన యొక్క చేతుల్ని కడుక్కుంటూ ఉంటాడు. 24వ వచనంలో చూద్దాం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వల్ల ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుడనుకొని చెప్పాను. చూసారు చాలండి. మరి ఆయన యొక్క చేతులకు పాపం అంటుకోకుండా నీతిమంతుడైనటువంటి యేసు ప్రభుల వారిని మరి ఆయన రక్తం వచ్చి అపరాధి అయిపోకోకుండా మరి పొంతి పిలాతు ఏం చేస్తాడంటే ఈ నీతిమంతుని గురించి నేను నిరపరాధిని మీరే చూసుకోమనేసి మరి జన సమూహం ఎదుట మరి తన చేతులను పడుకుంటాం మనం చూస్తూ ఉంటాం. అంటే చేతుల ద్వారా చేసిన పాపము కూడా మరి మన దేహాన్ని చెరుపుతుందంట. మరి ఈ యొక్క అవయవాలన్నింటినీ మనం పరిశుద్ధంగా ఉంచుకోకపోతే మనం వెళ్ళేది అగ్నిగుండము నరకం అనేసి మనం చూస్తున్నాం. మరొక వ్యక్తి ఉన్నాడండి, మరి ఆయన చేతుల ద్వారా చేసిన పాపాన్ని ఆయన ఒడిగట్టుకొని మరి ఎంతో మరి వ్యాధిని కొని తెచ్చుకున్న ఒక వ్యక్తి ఎవరంటే అతను ఎలీసా యొక్క శిష్యుడు మరి గెహజీ ఉన్నాడండి. ఆ గెహజీ ఏం చేస్తాడంట మరి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ వస్తువుల్ని ఆశించి ఎలీసా ఏమైతే వద్దని అని అన్నాడో మరి ఆయన సిరియా రాజు దగ్గర నుంచి ఆ వస్తువులు తెచ్చుకుంటూ మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో అది 2వ రాజుల గ్రంథంలో మాటను మనం చూద్దాము. మరి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం మరి 22వ వచనంలో ఆ మాటను మనం చూస్తూ ఉంటున్నాం. నా యాజకుడా నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యుల్లో నా యజమానుడా నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి కనుక నీవు వారి కొరకు 2 నునుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలను ఇచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గేజీ ముందర వాటిని మోసుకొని పోయి. చూసారు కదా, మరి గెహజీ ఎలీసా యొక్క శిష్యుడు సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమానుకి ఆ యొక్క వ్యాధి పోయిన తర్వాత మరి ఆ యొక్క బహుమానాలు ఇవ్వడానికి ఎలీసాకి ఇస్తానని చెప్పినప్పుడు ఎలీసా దాన్ని మరి అంగీకరించలేదండి. మరి వారు సిరియా రాజు అయిన సైన్యాధిపతి అయినటువంటి ఆ యొక్క నయమాన్ని వెళ్ళిపోతూ ఉంటుంటే మరి గెహజీకి ఆశ పుట్టిందండి, లోకాశ. మరి ఆశ పుట్టింది, ఎందుకు ఇలాగ నా యొక్క యజమానుడు మరి ఈ విధంగా వదిలేశాడు, నేనైనా వెళ్ళి తెచ్చుకుందాం కదా అనేసి మరి ముందుకు వెళ్ళి మరి ఈ విధంగా చెప్తా ఉంటున్నాడండి 22వ వచనంలో. నా యజమానుడు నా చేత అబద్ధం యొక్క మాటలు పలుకుతున్నాడు. అంతేకాకుండా ఆయన చేతులతో మరి వారిచ్చిన సిరియా సైన్యాధిపతి అయినటువంటి ఆ నయమాన్ ఇచ్చినటువంటి వస్తువులు ఆయన చేతులతో తీసుకున్నాడు. ఇది చేతుల ద్వారా చేస్తున్న పాపం అనేసి మనం ఇక్కడ తెలుసుకున్నాం. మరి ఏం చెప్తుందంటే మరి నా యజమాని దగ్గరికి ఇప్పుడే మరి 2 యవనులు వచ్చారు ఎఫ్రాయిం మన్యం నుండి నా యొద్దకి. కనుక వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడని ఎలీసా చెప్తున్నాడు అన్నట్టుగా ఈ యొక్క ఎవరండి ఈ యొక్క సేవకుడు చెప్తా ఉంటున్నాడు. మరి కనుక ఈ యొక్క సిరియా సైన్యాధిపతి నయమాను ఏం చేస్తుందంటే నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకోమని బతిమాలి 2 సంచులు 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలు పనివారు 2 మీద వాటిని వేయగా వారు గెహజీ ముందు వాటిని మోసుకొని పోతున్నారండి. ఏమండి, లోకంలో మరి ఇలాంటి కొన్ని వస్తువులు మనకి మరి చందన వస్తువుల్ని మనం ఆశపడి సంపాదించుకుంటా ఉంటాం. లోకంలో జరుగుతున్న విషయమే. మరి ఊరకనే ఎవరు కూడా వదిలే రకంగా ఉండరు. కానీ మరి యొక్క ఇది గెహజీ యొక్క మరి మనసులో ఏ విధమైనటువంటి దుర్బుద్ధి పుట్టిందో మనం చూస్తున్నాము. ఆ దుర్బుద్ధి ద్వారా వెళ్ళి అక్కడ ఆయన్ని ఆ వెండిని ఆ దుస్తుల్ని మరి అవన్నీ కూడా మరి ఆయన చేతుల ద్వారా తీసుకుని రావడం మనం చూస్తూ ఉంటున్నాము. అంటే చేతుల ద్వారా చేస్తున్న పాపాన్ని బట్టి మన దేహము చెడిపోతుంది అనమాట. దేహాన్ని చెడిపే విషయాల్లో మరి చేతులు కూడా మరి పనిచేస్తూ ఉంటున్నాయి. కనుక మనం ఏం చేయాలంటే మన
చేతుల్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలండి. మరి ఇంకొక మాట, మరి దేహాన్ని చేరిపే ఇంకొక అవయవం ఏంటంటే అది ఆఖరుగా కాళ్ళు. మనకు తెలుసు కాళ్ళు ద్వారా మనము మరి ఏ విధంగా మనం ఉండాలి, మన నడవడిక ఏ విధంగా ఉండాలో మనకి బహు జాగ్రత్తగా ఉండాలి, బహు జాగ్రత్తగా మరి మన నడవడిక ఉండాలనేసి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం మనందరికీ తెలుసు, దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదు. అంటే ఎవరికి ఎలా నడవాలండి, మనం మన దుష్టుల ఆలోచన చెప్పున మనం నడవకూడదు, అలాగే పాపుల మార్గమున మనం నిలవకూడదు. రెండాటికి కూడా కాళ్ళు పనిచేస్తున్నాయండి. నడవడానికి దుష్టుల ఆలోచన చెప్పున మనం నడిచి వెళ్తాం, ఒక ప్లాన్ వేస్తారనమాట. మరి దొంగలు ఫలానా దొంగతనం చేయడానికి మరి ఆలోచించినప్పుడు ఈ ఆలోచన చేసిన తర్వాత ఎవరండి దుష్టులు అనమాట. ఈ ఆలోచన ప్రకారంగా ఆ పాపపు క్రియను చేయడానికి ముందుకు వెళ్ళాలంటే వాళ్ళ కాళ్ళు పనిచేస్తూ ఉంటారన్నమాట. ఆ పాపపు క్రియను చేయడానికి మరి కొంతమంది ఆ యొక్క కాళ్ళ ద్వారా మరి అక్కడికి వెళ్ళడం మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని కీర్తనకారుడు ఏం చెప్తుందంటే, దుష్టుల ఆలోచన చెప్పిన నువ్వు నడవద్దు అంటున్నాడు, పాపుల మార్గంలో నీవు నిలవద్దు అని అంటున్నాడు. చాలా మంది ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, మనము క్రైస్తవులు అయినటువంటి పిల్లలమే మరి కొన్ని ఫంక్షన్స్ లో కొన్ని మ్యారేజెస్ కి వెళ్ళినప్పుడు మీరు చూడండి, సంఘానికి చర్చకు వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి మాదిరికరంగానే మరి ఉంటారు. కానీ మరి కొన్ని ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, పెళ్లికి వెళ్ళినప్పుడు ఆయన చూడాలంటే వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు, వాళ్ళు వేసుకున్నటువంటి మరి ఆభరణాలు, వారు మరి ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన తీరు ఎలా ఉంటదంటే అన్య జనుల కంటే కూడా మరి ఘోరంగా మరి వాళ్ళు అక్కడ జీవిస్తూ మనకు కనపడుతూ ఉంటారు. ఎవరంటే వీళ్ళు విశ్వాసులు అయినటువంటి పిల్లలే, విశ్వాసుల యొక్క పిల్లలే ఈ విధంగా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు మనం ఉంటున్నాము. ఎలా ఉండాలంటే మరి ఇదే కదా, ఈ ప్రవర్తనే కదా మన దేహాన్ని చెరిపేది, మన ఆత్మని చెరిపేది, మన ఆత్మ మరి పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వకుండా చేసేది ఈ ప్రవర్తనే. నేను చెప్పే మాటలు మరి అబద్ధాలు అయితే మీరు ఒక ఫంక్షన్స్ కు వెళ్ళి అక్కడ మీరు చూడొచ్చండి. మన కాళ్ళు ఏ విధంగా ఉన్నాయి, మన యొక్క నడతలు ఏ విధంగా ఉన్నాయి, మన ప్రవర్తన ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉంటున్నాము. మరి దేవుడు మనల్ని ఎంతో దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. మరి దానికి తగ్గట్టుగా మనం జీవించుకోకుండా మన నడవడిక మరి అన్యుల వలె మన నడవడిక ఉంటుంది. సాతానికి మరి గొప్ప తెచ్చే విధంగా మన యొక్క పిల్లలు మరి ఆ విధంగా ఉంటున్నారు. కనుక మరి మన దేహాన్ని చెడుపుకునే ఈ యొక్క అవయవాలన్నింటినీ కూడా పరిశుద్ధంగాను పవిత్రంగాను ఉంచుకోవాలని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మరి కొరింథీ రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉందండి మన దేహం గురించి. చూద్దాం ఒక మాట. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటాడంటే, నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ఏంటి? మీ దేహము దేవుని వలన మనకి అనుగ్రహింపబడి ఉన్నదండి. చాలా మంది మరి ఆత్మ గురించి ఎక్కువగానే చెప్తూ ఉంటారు. కానీ ఆత్మ మరి దుఃఖపడడానికి కానీ ఆత్మ నశించిపోవడానికి కానీ కారణం ఏంటంటే మన శరీరము, మన దేహము, మన అవయవాలు. దీని ద్వారానే మరి మన ఆత్మ మరి దేవుని సన్నిధికి వెళ్ళకోకుండా అది నరకానికి దారి తీస్తూ ఉంటుంది. అందుకని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ మాట అంటున్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడ్డదండి. అంటే దేవుని వలన మనకు అనుగ్రహింపబడిన మన దేహాన్ని, మన అవయవాల్ని ఏ విధంగా మనం ఉంచుకోవాలండి? మరి అపరిశుద్ధంగా ఉంచుకోవాలా, పరిశుద్ధమైనటువంటి వాతావరణంలో మనం ఉంచుకోవాలా చూడాలి. ఈవెన్ మన గృహాల్లో కూర్చొని టీవీలో సినిమా చూస్తున్నామంటే మన కళ్ళు, మన యొక్క అవయవాలు అన్నీ కూడా మరి అవన్నీ కూడా అపరిశుద్ధమైపోతున్నాయండి. మరి దేవునికి అది ఇష్టమైనటువంటి పని కాదు కనుక మరి ఇది ఎందుకంటే మీ దేహాన్ని చెరుపుతుందండి ఈ యొక్క విషయం. కనుక ఈ దేహం అన్నది దేవుడు మనకు అనుగ్రహించింది కనుక దేహాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అనేసి మనకు చెప్తున్నాడు. మరి 2 కొరింథీ 7 అదే అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన మరి 2వ పత్రికలో ఒక మాట ఉంటుంది. ఇంకా చక్కగా క్లియర్గా విపులంగా చెప్తా ఉంటున్నాడు. కొరింథీ రాసిన 2వ పత్రిక
7వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రియులారా, ఉమ్. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. చూసారు కదండి, వాగ్దానాలు ఇచ్చిన దేవుడు ఈ వాగ్దానాలన్నీ ఉన్నాయండి. ఏం చెప్తున్నాడంటే ఈ వాగ్దానాల పైన 18వ వచనంలో మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. 6వ అధ్యాయం 18వ వచనంలో అంటే మనం చదువుకున్న మాటలో కొన్ని మాటల పైన ఉన్నప్పుడు చూస్తున్నాం. మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తున్నాను, నేను వారి దేవుడిని అయ్యిందును, వారు నా ప్రజలయ్యిందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండమంటున్నాడండి. అపవిత్రమైన దానిని ముట్టకమని ప్రభువు సెలవిస్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రిని ఇందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనే ఇందులని సర్వశక్తి గల ప్రభువు సెలవిస్తున్నాడు అంటండి. ఇలాంటి వాగ్దానం, నీకు తండ్రినిగా నేను ఉంటున్నాననేసి, మీరు నాకు కుమారులు కుమార్తెలుగా ఉంటున్నారనేసి వాగ్దానం చేస్తున్నాడు అంట. అందుకని 7వ అధ్యాయం 1వ వచనం చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నాయి. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానములు. వాగ్దానములన్నీ నెరవేరుచున్నవి, నాలో నెరవేరుచున్నవి. వాగ్దానములన్నీ నెరవేరుచున్నవి, నాలో నెరవేరుచున్నాయి. పాడండి. వాగ్దానముల సొంతమిగా నేను భయపడను అలసిపోను, వాగ్దానము నా సొంతమిగా. వాగ్దానములన్నీ నెరవేరుచున్నాడు, నాలో నెరవేరుచున్నాడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు మరి మన జీవితంలో నెరవేరుస్తూ ఉంటున్నాడంటే, నేను తండ్రిగా నీకుంటాను, మీరు నాకు కుమారులుగా ఉండమనేసి వాగ్దానం చేస్తున్నాడు. చక్కని మాట మనం చూద్దాం. 7వ అధ్యాయంలో ఏమంటాడంటే, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకోమంటున్నాడండి. ఏ విధంగా జీవించమంటున్నాడో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి, ఆ సంఘస్థులకి ఏ విధంగా చెప్తున్నాడంటే, శరీరంకు ఆత్మకు కలిగిన సమస్తాన్ని మనల్ని పవిత్రులుగా చేసుకుంటానికి ఈ లోకంలో జీవించాలని. అంటే ఏ విధంగా జీవిస్తున్నామో ఈ రోజు నుంచి మనం ఒకసారి మనం పరీక్షించుకుందాం. లేక గత కాలంలో, గత వారం జన్మల్లో మనం ఏ విధంగా మనం జీవించాం, దేవునికి ఇష్టకరంగా మనం జీవించామా, మరి కల్మషం లేకోకుండా మనం జీవించామా, పవిత్రులుగా మనం జీవించామా, ఒకసారి మనం ఆలోచించుకున్న పోయిన వారంలో మనం జీవించిన మన జీవిత విధానం. ఎన్నిసార్లు మన నోటితో అబద్ధాలు ఆడాము, మా కంటితో చూసిన చూపు ద్వారా మనం ఏ విధంగా పాపము చేశాము, మన తలతో మనతో మరి ఏ విధమైనటువంటి తలంపు ద్వారా మన పాపములు చేశాము, మన కాళ్ళు చేతుల ద్వారా ఏ విధమైన పాపములు చేశాము, ఏ విధంగా మనం నడిచాము మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ మన శరీరానికి మన ఆత్మకి ఉన్నటువంటి ఆ సమస్త కల్మషాల నుండి మనం పవిత్రులుగా మనం చేసుకోవాలి. మన ఆత్మ పరీక్ష చేసుకుని పవిత్రులుగా అయినా ఈ దినాన్ని నుంచి అయినా మనం జీవించడానికి మనం సిద్ధపరచుకోవాలనేసి మరి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు వరకు మరి ప్రసంగి గ్రంథంలో మాట మరి త్యాగాన్ని మరి అపవిత్రపరిచే దాన్ని మనం ఏం చేయమంటే తొలగించుకోమంటున్నాడు అనమాట. మరి ఏ విధమైనటువంటి అపవిత్రమైన కార్యాలు మనం చేస్తున్నామో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనకు ఉన్నటువంటి అవయవాలు, ఈ 5 అవయవాలు ద్వారా మన దేవుడు యేసయ్య మరి పంచ గాయాలు పొంది ఉన్నాడు అనేసి మరి చెప్తా ఉంటారు. మనం చేసిన ఈ యొక్క 5 మరి దేహములో ఉన్నటువంటి అవయవాలతో చేసిన పాపముల నిమిత్తము దేవుడు పంచ గాయాలను పొంది మనకు రక్షణను మనకి ఇచ్చాడండి. అండి తల ద్వారా మనం చేసిన మరి తలంపుల ద్వారా ఆయన తలకు ముళ్ళ కిరీటాన్ని పెట్టారండి. ఆయన మన నోటి ద్వారా మాట్లాడిన
అనేకమైనటువంటి అబద్ధాలను బట్టి ఆయన చేదు చిరకను ఆయనకు త్రాగనిచ్చారనేసి మనం చూస్తుంటున్నాం. మన హృదయం ద్వారా మనం చేసిన పాపాలను బట్టి యేసయ్య హృదయంలో ఆ ప్రక్కలో పల్లెపు పోటును కొట్టడం మనం చూస్తున్నాం. మరి అలాగే మన చేతుల ద్వారా, మన కాళ్ళ ద్వారా చేసిన పాపాలను బట్టి యేసయ్య కాళ్ళ చేతుల్లో మరి శీలల దగ్గర కొట్టుకుని ఉన్నారు. ఈ విధంగా మనం చేస్తున్న ఈ పాపాలన్నిటి కూడా మరి మన అవయవాల ద్వారా చేస్తున్న పాపాలని మన దేహాన్ని అంతటను కూడా చేరుపుతుంది. కనుక మధ్యాహ్న కాల సమయంలో విన్నటువంటి ఈ యొక్క మాటల ద్వారా మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. మరి దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో జీవిద్దాం. ఆఖరికి ఒక మాట చెప్తాను. మన దగ్గర ఉన్న ఒక ములగ చెట్టు ఉంది, చూసారు కదండి, పక్కన ఉన్న ములగ చెట్టు. మరి ములగ కాయలు దాని నిండా ఇప్పుడు వచ్చి ఉన్నాయండి. వచ్చిన తర్వాత అది ఏమవుతుందంటే ఆ ములగ చెట్టు ఏ విధంగా ఉందండి, వంగిపోతుంది. చాలా చక్కని మాట చెప్పారు. ములగ చెట్టు నిండా కాయలు వస్తే అది వంగిపోతుంది అన్నమాట. అది ఏమాత్రం నిటారుగా ఉండదు, అంటే దానిలో ఏమాత్రం గర్వం ఉండదు అన్నమాట. మరి ఎవరైతే ఆత్మీయ ఫలాలు ఫలిస్తారో వారు మరి వంగి ఉంటారని దేవునికి. మరి ఎవరైతే ఆత్మ ఫలాలు ఫలించుకొని ఉంటారో వాళ్ళు ఎంతో గర్వమైనటువంటి స్థితిలో ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. కనుక మన దేవునికి ఇష్టగా ఈ లోకంలో జీవించాలి. మరలా చెప్తున్నాను, మన దేహాన్ని పాడు చేసే అవయవాల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకుందాం. దేవునికి పరిశుద్ధులుగాను పవిత్రులుగాను జీవిస్తూ మనం అందరం కూడా ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించిన గాక. చెప్పబడిన మాటలు మన హృదయ వినికిడిలో ఆశీర్వాదకరంగా దేవుడు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన సర్వశక్తియు కృపానిధి కరుణా సంపూర్ణ కృపల దేవ, నీ పరిశుద్ధ పాదాలు వేలాది వందన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మందిరంలో ప్రభా ఈ యొక్క మంచి పరిస్థితులకు అనుగుణంగా మమ్మల్ని కూర్చోపెట్టి నీ యొక్క మాటలు మాకు వివరించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో మా దేహాన్ని చెరిపే ఇదిగో ప్రభా ఏ విధమైన పరిస్థితి మాకు రాకపోకుండా ప్రతి పాపాన్ని మీరు అడ్డుకోమని కూడా అడుగుతున్నాం మా తండ్రి. నీలో స్థిరులుగా, నీలో ఆత్మీయమైన జీవితంలో ఇంకా బలంగా స్థిరంగా మేము జీవించడంలో సహాయం చేయండి మా తండ్రి. ఇతపడిన వాక్యాలు మా హృదయంలో ఫలభరితంగా చేయండి. మంచి నేల పడినటువంటి విత్తనాల వల్ల అవి ఫలించట్లో సహాయం చేయమని కూడా అడుగుతున్నాం. మేము ఒకరు మేమందరం కూడా కలిసి నేను ఏకాత్మతో ఏక మనసుతో నిన్ను ఆరాధిస్తూ నిన్ను స్తుతిస్తూ ముందుకు సాగుట్లో సహాయం చేయండి మా ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్కరిని సంఘం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి నేను ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఏ విధమైనటువంటి మరి ఆ కోరికలతో ఆశలతో నీ సన్నిధికి వచ్చున్నారా మా ప్రభా. వారి హృదయ ఆశలను అభిలాషలను మీరు తీర్చమని కూడా అడుగుతున్నాను తండ్రి. అనారోగ్యులుగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరిచి లేవనెత్తను మా ప్రభా. వారు మీలో స్థిరులుగా ఉండటం సహాయం చేయండి. నీ సాక్షులుగా నిలబెట్టుకోమని కూడా అడుగుతున్నాం. మరోసారిగా మైకిల్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు మా మంచి మీరు మీ తోడుకుని వచ్చినందుకు కూడా మీకు అన్నారు. అవి నడవడానికి ఇచ్చిన శక్తిని బట్టి మీకు స్తోత్రాలుగా ఇంకా సంపూర్ణమైన బలమును శక్తిని అనుగ్రహించి ఇదిగో ప్రభా మీరు మా మధ్యకి ప్రతి వారం కూడా రాగలట్లో సహాయం నీ కృపను చూపించమని కూడా అడుగుతున్నాం. దొరకం కానీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కృపలు ఉంటుండగా నీ కాపుదల్లో పెట్టిన ఉంచండి మా ప్రభా. తన పనులు చేసుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని ఆయుష్ని మనం కూడా అడుగుతున్నాం. మీకు స్తోత్రాలు. మరోసారి మా సత్య సువార్త సహవాసాన్ని నీ చేతులకు సమర్పించుకుంటున్నాం. ఇది ప్రభా ఎత్తబడే సంఘంగా మా సంఘాన్ని తీర్చమని కూడా అడుగుతారు. ఈ కొద్దింపులు మా కొరకై తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే పరలోక ప్రార్థన చేస్తున్నాం. పరలోకం ఉందన్న మాట తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి కాక, నీ రాజ్యం మాకు వచ్చిన కాక, నీ చిత్తం పరలోకం మంది నెరవేర్చినట్టు భూమి అని నెరవేరిన కాక, మాకు కావాల్సిన ఆహారం నిర్వహించండి. మా రుణస్తులు క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించండి. మమ్మల్ని సోదరులకు తీర్ని తప్పించండి. రాజ్యము బలము మహిమ నిరంతరం నీవెన్నో తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సత్య సువార్త సహవాసమునకు చారిత్రక సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడయుండి మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. Marincho
అందరికీ వందనాలండి.